Hi friends, good morning. Welcome to our channel, Who is the King, operated by CK Ramaraja Trading Academy LLP. So today మన టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో యాజ్ ఏ ట్రేడర్గా మనకు ఉన్నటువంటి ట్రేడింగ్ ఆప్షన్స్ ఏంటి సో అనే దాని గురించి ఒక టాపిక్ మీద ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్పస్ కోసం నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వీడియో చేస్తున్నాను. సో మనకి యాజ్ ఏ ట్రేడర్గా మనకి స్టాక్ మార్కెట్లో మనకు ఉన్నటువంటి ట్రేడింగ్ ఆప్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి క్యాష్ మార్కెట్ ఉంటుంది. క్యాష్ మార్కెట్ తర్వాత మనకి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకునేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ అట్లనే ఆప్షన్స్ బయింగ్ ఉంటుంది, అట్లనే ఆప్షన్స్ సెల్లింగ్ ఉంటుంది. సో మనకి క్యాష్ మార్కెట్కి, ఫ్యూచర్కి, ఆప్షన్ బయింగ్కి, ఆప్షన్ సెల్లింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది ఈరోజు మనం చూద్దాం. సో జనరల్గా క్యాష్ మార్కెట్ అంటే ఏంటంటే ఇట్స్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ని మనం డైరెక్ట్గా మార్కెట్లో కొనుక్కోవడం అనమాట. సో మనం కొనుక్కొని ఒక కొంత టైం మనం హోల్డ్ చేసిన తర్వాత సో మనకి ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని అమ్ముకోవటం, లేదా ఒక లాస్ మన వ్యూకి అగెనెస్ట్గా కనుక ఆ షేర్ ప్రైస్ కనుక వెళ్తే ఓకే ఇది లాస్ వచ్చింది కాబట్టి ఈ లాస్ని ఇంతటితో నేను కట్ చేసుకుంటానని చెప్పి ఆ లాస్ని బుక్ చేసుకుని అమ్మేసుకోవడం. సో మన వ్యూ కరెక్ట్ అయితే కనుక అది మనం అనుకున్న విధంగా ఆ షేర్ ప్రైస్ పెరిగితే మనకు ప్రాఫిట్ వస్తుంది, లేదా మన వ్యూ రాంగ్ అయ్యి కనుక మనకి అగెనెస్ట్గా కనుక షేర్ ప్రైస్ పడితే కనుక మనకు లాస్ వస్తుంది. సో జనరల్గా ఇక్కడ క్యాష్ మార్కెట్ని, మనకు ఫ్యూచర్ మార్కెట్ని, ఆప్షన్ బయింగ్ని, ఆప్షన్ సెల్లింగ్ని కంపేర్ చేయడం కోసం యాక్చువల్గా క్యాష్ మార్కెట్లో ఏంటంటే మనకి షేర్స్ ఉంటాయి, 1, 2, 3, 10 షేర్స్, 100 షేర్స్ అట్లాగా షేర్స్ ఉంటాయి. అయితే ఫ్యూచర్స్కి, ఆప్షన్ బయింగ్కి, ఆప్షన్ సెల్లింగ్కి వచ్చేసరికి ఒక షేర్, 2 షేర్ అలా మనం కొనడానికి లేదు. సో ఫ్యూచర్స్, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్లో లాట్ అంటారు, ఒక లాట్ అంటారు. సో ఎక్స్చేంజెస్ ఫిక్స్ చేస్తాయి అవి. ఫ్యూచర్స్లో మనం కొనాలి అంటే మినిమం 550 క్వాంటిటీని ఒక లాట్ కింద తీసుకోవాలి. అట్లనే ఆప్షన్లో బయింగ్ చేయాలి అంటే మినిమం 550 క్వాంటిటీని ఒక లాట్ కింద తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆప్షన్ సెల్లింగ్లో కూడా ఒక షేర్ మనం కొనలేము. 550 క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ 550 క్వాంటిటీకి సంబంధించినట్టు ఒక లాట్ని మనం సెల్ చేయాలి. సో ఇట్లా ప్రతి కంపెనీకి కూడా ఎక్స్చేంజెస్ వాళ్ళు లాట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ కంపెనీకి ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ను బేస్ చేసుకొని లాట్ సైజ్ అనేది ఫిక్స్ చేస్తారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనకి ఉన్నటువంటి లాట్ సైజ్ అనేది 550 షేర్స్. సో 550 షేర్స్ ఫ్యూచర్లో ఒక లాట్ తీసుకున్న 550 షేర్స్ అవుతాయి. ఆప్షన్ బయింగ్లో మీరు ఒక లాట్ తీసుకున్న 550 షేర్స్ అవుతాయి. ఆప్షన్ సెల్లింగ్లో మీరు ఒక లాట్ తీసుకున్నా కూడా 550 షేర్స్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్యాష్లో కూడా ఆ 550 షేర్ని ఈక్వల్గా తీసుకుందాం. సో 550 షేర్స్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ రైట్ నౌ, ఇప్పుడు ఇది చార్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించింది. సో ఇది కరెంట్లీ నౌ ట్రేడింగ్ ఎట్ 1960, నియర్గా 1960కి ట్రేడ్ అవుతుంది. సో 1960 రూపీస్ దగ్గర 550 షేర్స్ మనం కొనాలి అంటే కనుక మనకు అయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది 10,78,000 వస్తుంది. సో 10,78,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ని ఇప్పుడు నేను కొనేసుకొని ఒక 1 మంత్ వరకు హోల్డ్ చేస్తున్నాను. ఒక 1 మంత్ హోల్డ్ చేస్తున్నాను. సో 1 మంత్ హోల్డ్ చేస్తే రిటర్న్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి నాకు 5% కనుక వచ్చింది అంటే సో ఆ 1960 రూపీస్ కాస్త 2058 రూపీస్ అవుతుంది. సో 2058 రూపీస్కి నాకు వచ్చేటువంటి ప్రాఫిట్ అనేది 53,900 వస్తుంది. సో ఈ 53,900 రూపీస్ ప్రాఫిట్ ఆన్ 10,78,000 ఇన్వెస్ట్మెంట్ మీద మనకి 5% వస్తుంది. సో స్ట్రైట్ అవే ఎంత పెరిగితే అంత పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్ యాడ్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్కి. ఇది క్యాష్కి సంబంధించి. అయితే ఈ క్యాష్లో ఏంటి మనకి ఫ్యూచర్ కాంట్రాక్ట్ కానీ, ఆప్షన్ బయింగ్ కానీ, ఆప్షన్ సెల్లింగ్ కానీ తీసుకుంటే ఎక్స్పైరీ ఉంటుంది దీనికి. ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్స్. క్యాష్ మార్కెట్లో కాంట్రాక్ట్ అనేది ఉండదు. మనం కొంటాము, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్మేసుకుంటాము, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బై చేసుకుంటూ ఉంటాం క్యాష్ మార్కెట్లో. బట్ ఫ్యూచర్స్, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్కి వచ్చేసరికి అవి కాంట్రాక్ట్స్ రూపంలో ఉంటాయి. సో ఈ కాంట్రాక్ట్స్కి ఏంటంటే ఖచ్చితంగా ఎక్స్పైరీ అనేది ఉంటుంది. సో ప్రతి కాంట్రాక్ట్కి కూడా అదే ఇప్పుడు ఇండెక్స్ ఉన్నాయనుకోండి, ఇండెక్స్లో మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీ ఉంటాయి. బట్ వేర్ యాజ్ స్టాక్స్కి వచ్చేసరికి ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అది ఫ్యూచర్ కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి, ఐదర్ ఆప్షన్ బయింగ్ కానివ్వండి, ఆప్షన్ సెల్లింగ్ కానివ్వండి. సో వీటికి కాంట్రాక్ట్స్కి ఆ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. జనరల్గా ఆ ఎక్స్పైరీ అనేది ఏంటంటే ప్రతి మంత్లో కూడా లాస్ట్ థర్స్డే ఈజ్ ద ఎక్స్పైరీ డేట్ అనమాట. సో జనరల్గా ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకుంటే మనకి జనరల్గా 20 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. అట్లనే ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్కి కూడా జనరల్గా మనకి 20 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. అది 2 డేస్ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 550 క్వాంటిటీ ఇప్పుడు మనం ఫ్యూచర్కి వద్దాం. 550 క్వాంటిటీ నేను ఒక లాట్ ఫ్యూచర్లో కనుక నేను కొంటే
ఫ్యూచర్లో కనుక నేను కొంటే నాకు అది ఎంత పడుతుంది 195 అంటే 1,95,000 1,95,000 పడుతుంది నాకు ఫ్యూచర్లో 550 క్వాంటిటీని ఒక లాట్ నేను కొనాలి అంటే కనుక 1,95,000 అవుతుంది. సో దీనికి ఫ్యూచర్కి ఇది కాంట్రాక్ట్ కాబట్టి దీనికి లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి అందుకని దీనికి ఏంటంటే మార్జిన్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో ఆ మార్జిన్ ఫెసిలిటీ అనేది ఏంటంటే మళ్ళీ ఇది స్టాక్ టు స్టాక్ వేరీ అవుతుంది. సో స్టాక్ టు స్టాక్ వేరీ అంటే మినిమం 3x నుంచి 5x వరకు మార్జిన్ అనేది మనకి ఎక్స్చేంజెస్ ఇస్తాయి. సో ఎక్స్చేంజెస్ ఇస్తాయి అనమాట మార్జిన్ అనేది. సో ఇప్పుడు ఈ 1,95,000 మనకి క్యాష్లో ఈ 550 షేర్లు 550 షేర్స్ ఏదైతే 90-60 రూపీస్కి మనం కొంటున్నామో సో దానికి పడినటువంటి ఇన్వెస్ట్మెంట్ 10,75,000లో ఈ 1,95,000 కనుక తీసుకుంటే ఇది 5 టైమ్స్ అవుతుంది అనమాట. అంటే 5 టైమ్స్ మార్జిన్ అనేది ఇస్తారు దీనికి. సో సేమ్ ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1,95,000 ఒక 5% ఈ మంత్లో నేను కొన్న తర్వాత ఈ స్టాక్ కనుక ఒక 5% నాకు ఫేవర్గా కనుక మూవ్ అయితే నాకు వచ్చేటువంటి ప్రాఫిట్ 53,900 అవుతుంది. సో 53,900 అవుతుంది. సో ఈ 53,900 అనేది ఈ 1,95,000 ఇన్వెస్ట్మెంట్లో కనుక రిటర్న్గా కనుక చూసుకుంటే మనకి 27% అవుతుంది. సో అంటే క్యాష్లో మనకు వచ్చినటువంటి 5% అనేది ఇంటూ 5 టైమ్స్ వేసుకుంటే రఫ్లీ 25. సో 25 to 27% అనేది ఇక్కడ అంటే 5 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం రిటర్న్ అనేది 5 టైమ్స్ మనకి క్యాష్తో పోల్చుకుంటే ఫ్యూచర్లో పెరుగుతుంది అనమాట. ఫ్యూచర్లో పెరుగుతుంది. సో కంపారిటివ్లీ క్యాష్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్స్ అనేది మనకి ఇట్స్ ఎ రిస్కీ అసెట్. అట్ ద సేమ్ టైం 5% మనకి మైనస్ అయినా మనకి పోయేటువంటి అమౌంట్ కూడా ఇలానే ఉంటుంది. 27% మనకి ఫేవర్గా పెరిగినప్పుడు 27% మనకి రిటర్న్ వచ్చింది అనుకున్నప్పుడు 5% మనకి ఎగనెస్ట్గా కనుక ఫాల్ అయితే మనకు వచ్చేటువంటి రిటర్న్ లాస్ కూడా ఈక్వల్గా ఇలానే 27% ఉంటుంది. సో క్యాష్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్స్ అనేది ఇట్స్ ఏ రిస్కీ అసెట్. దెన్ కమింగ్ టు ఆప్షన్ బయింగ్. సో ఆప్షన్ బయింగ్కి వచ్చేసరికి అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్నటువంటి ఇక్కడ కొంచెం డిఫరెంట్ అని ఎందుకన్నానంటే లైక్ మీకు నేను ఇప్పుడు ఆప్షన్ చైన్ చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఆప్షన్ చైన్లో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జూలై ఎక్స్పైరీలో ఇక్కడ మనకి ఆప్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎయిదర్ మనం క్యాష్ మార్కెట్లో బై ఆర్ సెల్లే చేస్తాము, అలానే ఫ్యూచర్ మార్కెట్లో కూడా బై ఆర్ సెల్లే చేస్తాం. బట్ వేరస్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఆప్షన్స్ అంటే ఎలాగంటే లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉన్నటువంటి 1960, 1940, 1920, 1900, 1880 అండ్ 1980, 2000, 2020, 2040, 2060, 2080 ఇలాగ ప్రతి ప్రైస్కి కూడా ఒక స్ట్రైక్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాగా మనము కావాలనుకుంటే మనకు నచ్చినటువంటి స్ట్రైక్ని మనం కొనుక్కోవచ్చు. సో ఈ స్ట్రైక్కి సో మార్కెట్లో అది ఎక్కడ ట్రేడ్ అవుతుంది, దానికి అది ఎంత దూరం ఉంది అనే దాన్ని బట్టి ప్రీమియం అనేది ఫిక్స్ అవుతుంది. ఆ ఇంట్రిన్సిక్ వాల్యూని బట్టి ప్రీమియం అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఆ ప్రీమియం అనేది ఫిక్స్ చేస్తాయి ఎక్స్చేంజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1960 ప్రైస్ దగ్గర ఇటు సైడ్ ఉన్న వాటన్నిటిని కాల్ ఆప్షన్స్ అంటారు, ఇటు సైడ్ ఉన్న వాటన్నిటిని పుట్ ఆప్షన్స్ అంటారు. కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే లైక్ నా ఇంటెన్షన్ మార్కెట్లో నేను కొన్న దగ్గర నుంచి నాకు పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో కనుక నేను చేయాలి అనుకుంటే ఆప్షన్స్లో నేను కాల్స్ తీసుకోవాలి. లేదు నేను కొన్న దగ్గర నుంచి మార్కెట్ అనేది పడుతుంది అనే ఉద్దేశంతో కనుక ఉంటే నేను పుట్స్ తీసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే బుల్ సైడ్ థింకింగ్ కనుక ఉంటేనేమో కాల్స్, బేర్ సైడ్ థింకింగ్ కనుక ఉంటేనేమో పుట్స్. సో ఇట్లాగా ఆ కాల్ సైడ్ పుట్ సైడ్ మనకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లాగా మీరు నిఫ్టీ తీసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్ తీసుకున్నా, లేకపోతే పర్టికులర్ స్టాక్ ఏ స్టాక్ తీసుకున్నా కూడా ఇలాగ మనకి స్ట్రైక్స్లో ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ని బట్టి మనకి దానికి తగ్గట్టుగా ప్రీమియము, లేకపోతే నేను ఏదైతే వ్యూ అంటే ఒక మంత్లో సో ఆప్షన్ కనుక నేను తీసుకుంటే ఆ ఆప్షన్ ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, ఎంత వెళ్తే నాకు ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది అదంతా కూడా ఆప్షన్కి సంబంధించినటువంటి ఆ ఆప్షన్స్ యొక్క నేచర్, ఆప్షన్స్ యొక్క సైకాలజీ అండ్ ఆప్షన్కి సంబంధించినటువంటి గ్రీక్స్ లైక్ డెల్టా, గామా, తీటా ఇలా దానికి సంబంధించినటువంటి ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకొని మనం దాంట్లో ఎక్స్పర్టీజం అయితే తప్ప ఈ ఆప్షన్స్ గురించి మనకు తెలియదు. బట్ బేసిక్ నాలెడ్జ్ కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఆప్షన్స్ బయింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1960 CE అనేది 33 రూపీస్ దగ్గర ఈ దీంట్లో ప్రీమియం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రీమియం పెట్టి కొంటాం, ఈ ఆప్షన్ని ఓన్లీ మనం ప్రీమియం పెట్టి కొంటాం. సో ఈ ప్రీమియం 33 రూపీస్ ప్రీమియం పెట్టి మనం 1960 కాల్ ఏదైతే మనం కొన్నామో దాని యొక్క వాల్యూ అనేది ఈ 550 క్వాంటిటీ ఏదైతే లాట్ రూపంలో ఉందో ఇంటూ ప్రీమియం 33 రూపీస్కి మనకు పడే కాస్ట్ అనేది 18,150 రూపీస్. వేరేజ్ ఇక్కడ చూడండి అదే 550 షేర్స్ మనకి క్యాష్లో కొనాలంటే 10,78,000 అయింది.
అదే ఫ్యూచర్లో కొనాలంటే 1,95,000 అయింది. అదే ఆప్షన్ బయింగ్ కనుక వచ్చేసరికి ఆ వాల్యూ అనేది 18,150 రూపీస్ పడిపోయింది. అంటే ఇక్కడ మార్జిన్ ఎంత ఇస్తున్నారు అంటే ఈ 10,78,000 బై 78,000 బై 18,150 రూపీస్ కనుక వేసుకుంటే రఫ్లీ ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 60x. 60xలో ట్రేడ్ అవుతుంది ఇది. 60xలో ట్రేడ్ అవటం అంటే ఇన్ ద సెన్స్ ఒకవేళ నాకు వస్తే నాకు 60xలో వస్తుంది, పోతే 60xలో పోతుంది. అంటే దీనికి మనకి కొంచెం టైం వాల్యూ అవన్నీ యాడ్ చేసుకుంటే ఈ 60x కాస్త 30x పడుతుంది. అంటే మనకు వచ్చినా 30x వస్తుంది, పోయినా 30x పోతుంది అనమాట. సో అంత వాలటాలిటీ అండ్ ఫ్లక్చువేషన్స్ అనేది మనకి ఈ ఆప్షన్ బయింగ్లో ఉంటుంది. కాబట్టి వెన్ కంపేర్ టు క్యాష్ మార్కెట్ ఫ్యూచర్స్ అనేది రిస్కీ. ఫ్యూచర్స్తో కంపేర్ చేసుకుంటే ఆప్షన్స్ అనేది టూ మచ్ రిస్కీ. బట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్, కంపారేటివ్లీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ మనకి 550 క్వాంటిటీ ఇక్కడ 10,78,000 అయింది, ఇక్కడ 1,95,000 అయింది, ఇక్కడ 18,000 వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ క్వాంటిటీని పెంచేస్తారు. 550 ప్లేస్లో 5,500 క్వాంటిటీ అట్లా పెంచేస్తారు. సో మీకు 5,500 క్వాంటిటీ పెంచేసినప్పుడు ఆల్మోస్ట్ 1,81,000కే మీకు చాలా క్వాంటిటీ వస్తుంది. సో మీ వ్యూ కరెక్ట్ కనుక అయితే మీకు వచ్చే ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది. బట్ మీ వ్యూ కనుక రాంగ్ అయితే ఎంత లాస్ వస్తుందో చూడండి. సో మనం అది ఇమాజిన్ కూడా చేసుకోలేం. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 1 lakh మనం పెట్టినటువంటి 18,150 రూపీస్కి సే ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యూ కరెక్ట్ కనుక అయ్యి ఇప్పుడు ఈ ఎక్స్పైరీకి ఇంకా మనకి ఇంకో 8 days ఉంది. అంటే ఈ కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు మనం తీసుకుంటే ఈ మంత్లో అంటే ట్రేడింగ్ డేస్ 1 2 3 4 5 6 7 8 9 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. సో ఈ 9 ట్రేడింగ్ డేస్లో కనుక నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు 5% పర్ మంత్ కనుక ఈ స్టాక్ మూవ్ అయితే, నాకు ఫేవర్గా కనుక మూవ్ అయితే, అప్పుడు నాకు వచ్చేటువంటి ప్రాఫిట్ అనేది అంటే ఈ ప్రీమియం 33 రూపీస్ ప్రీమియం కాస్త 108 రూపీస్ అవుతుంది. ఇట్ విల్ గో టు 108 రూపీస్ వెళ్తుంది. సో ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేది దానికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి. సో అది నేను మీకు సపరేట్గా ఆప్షన్స్ గురించి చెప్పినప్పుడు, దాని నేచర్, దాని సైకాలజీ గురించి చెప్పినప్పుడు చెప్తాను. బట్ ప్రాఫిట్ అనేది ఇప్పుడు ఎంత అవుతుంది మనకి ఈ 550 క్వాంటిటీ ఇంటూ 108 రూపీస్ వేసుకుంటే మీకు 59,400 అనేది ప్రాఫిట్ వస్తుంది రఫ్లీ అరౌండ్. సో ఈ రిటర్న్ కంపారేటివ్లీ చూసుకుంటే 300% వస్తుంది. ఇక్కడ 5% రిటర్న్, ఇక్కడ 27% రిటర్న్. అదే ఇక్కడికి వచ్చేసరికి మనకి 300% రిటర్న్ వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకి ఎగనెస్ట్గా కనుక జరిగితే వచ్చే లాస్ కూడా చాలా చాలా బిగ్గా ఉంటుంది. కాబట్టి దిస్ వన్ కంపారేటివ్లీ మీరు క్యాష్ మార్కెట్ ఫ్యూచర్స్ మార్కెట్తో పోల్చుకుంటే ఆప్షన్స్ మార్కెట్ అనేటటువంటిది చాలా టూ మచ్ రిస్కీ. దీంట్లో మనంతటికి మనంగా ఈ ఆప్షన్స్ యొక్క వాటి సైకాలజీ, వాటి యొక్క నేచరు, దాంట్లో ఉన్నటువంటి ట్రూ వాల్యూ ఏంటి, టైం వాల్యూ ఏంటి, సో ఏ స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం విన్ అవుతాము, ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి లాజిక్స్, సైకాలజీ, వాటి నేచరు ఇవన్నీ తెలిస్తే తప్ప ఈ ఆప్షన్స్ బయింగ్ అనేది చేయకూడదు. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే కాల్స్ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. కాల్స్ అంటే లైక్ ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది వీటి మీద, నాకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇస్తాను సో ది ఆప్షన్ బై చేయండి, లేదా కాల్ బై చేయండి, లేదా పుట్ బై చేయండి అని చెప్పేసి నేను ఇస్తుంటాను, తీసుకుంటూ ఉంటారు. బట్ దాంట్లో ఉన్నటువంటి ఆ రిస్క్ మనకు తెలియాలి. సో పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్స్కి వచ్చినప్పుడు ఎవరు ఎంత ఎక్స్పర్ట్ అయినా కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి కాల్స్ అందులో 90% ఫెయిల్ ఉంటుంది. 90% ఫెయిల్యూర్ ఉంటుంది. సెబీ రీసెంట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఈ ఆప్షన్ బయింగ్లో 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. సో ఎందుకు 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రిస్క్, పొజిషన్ సైజింగ్ కానివ్వండి, రిస్క్ మేనేజ్మెంట్ కానివ్వండి, వాటికి సంబంధించిన రూల్స్ అవన్నీ ఫాలో అవ్వకుండా, దానికి సంబంధించినటువంటి నేచర్ అంతా తెలియకుండా, సో ఎవరో ఇస్తున్నారు ఈజీ మనీ, ఇన్స్టాంట్ మనీ, మనకి వచ్చేస్తుంది, లక్ష పడితే లక్ష వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచనలతోటి చాలామంది ఈ ఆప్షన్ బయింగ్ అనేది వెళ్తున్నారు. ఇది చాలా రిస్కీ గేము. సో నా అడ్వైజ్ ఏంటంటే మీ అంతటా మీరుగా ఓన్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసేంత వరకు ఇలాంటి దాన్ని మీరు టచ్ చేయకపోవడం అనేది 100% సేఫ్. సో యాజ్ ఏ ట్రేడర్గా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇలాంటి ఒక ఆప్షన్స్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే కనీసం మార్కెట్లో ఒక 2 years నేర్చుకోవాలి పూర్తిగా.
అండ్ ఒక 2 years ప్రాక్టీస్ చేసి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ వస్తే తప్ప ఇందులో ప్రాఫిట్స్ తీయడం అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి ఐ అడ్వైస్ ఎవరైనా సరే ఆప్షన్స్ అనేది దాని జోలి వెళ్ళొద్దు అనేది నా సిన్సియర్ అడ్వైస్. అంటిల్ అన్లెస్ మీకు దీని మీద దీంట్లో ఉన్నటువంటి లాజిక్, సైకాలజీ, నాలెడ్జ్, దాని నేచర్ అవన్నీ మీరు తెలుసుకొని వీటిని మీరు చేసి ప్రాక్టికల్గా ట్రేడ్స్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి ప్రాఫిట్స్ తీసేంత వరకు కూడా సో వీటిని టచ్ చేయొద్దు అనేది నా సిన్సియర్ అడ్వైస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్ సెల్లింగ్, సో ఆప్షన్ సెల్లింగ్ కనుక వచ్చేసరికి ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏం చేస్తామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వ్యూ మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అనేది నా వ్యూ. సో మార్కెట్ పైకి వెళ్తుంది అనేది నా వ్యూ ఉన్నప్పుడు ఆప్షన్ బయర్ ఏం చేస్తాడు, సిఈ బై చేస్తారు. సిఈని ఇక్కడ 1960 సిఈ ఉంది కదా, ఈ సిఈని బై చేస్తారు. సో ఇప్పుడు ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తారంటే 1960 పిఈని సెల్ చేస్తాడు. 1960 యొక్క పిఈని అంటే దీనికి అగెనెస్ట్గా వెళ్ళి అగెనెస్ట్గా ఉన్నటువంటి స్ట్రైక్ అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇది 1960, ఇది సిఈ, ఇక్కడ చూడండి కాల్స్ సిఈ, ఇది చూడండి పిఈ. సో ప్రతి స్ట్రైక్లో కూడా సెల్లర్ బయ్యర్ ఇద్దరు ఉంటారు. బయ్యర్ లేకుండా సెల్లర్ ఉన్నాడు, సెల్లర్ లేకుండా బయ్యర్ ఉన్నాడు. అట్లనే ఇప్పుడు 1960లో కాల్ సైడ్ బయ్యర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు. అట్లనే 1960లో పుట్ సైడ్ బయ్యర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు. సో అట్లాగా ఇప్పుడు నా వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ నా వ్యూ నేను మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్గా మీరు ఏం చేస్తారు, సిఈని బై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తారంటే పిఈని సెల్ చేస్తాడు. సో 1960 పిఈ కనుక నేను సెల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రైస్ ప్రీమియం ఏదైతే ఉందో 41 రూపీస్, ఆ 41 రూపీస్ దగ్గర నేను ఈ పిఈని సెల్ చేస్తాను. సో సెల్లర్కి ఏంటంటే లైక్ బయ్యర్కి ప్రీమియం ఏదైతే ఉందో లాట్ ఇంటూ ప్రీమియంకి మనం ప్రీమియం పే చేస్తాం యాజ్ ఎ బయ్యర్గా. బట్ వేరే సెల్లర్కి వచ్చేసరికి ఇలా ఉండదు. అంటే లైక్ మీరు 550 ఇంటూ 41 రూపీస్ ప్రీమియం పే చేయండి అని అనడానికి సెల్లర్కి ఉండదు. సో సెల్లర్కి వచ్చేసరికి మనకి ఇక్కడికి ఎలా ఉంటుందంటే లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే జీరోదాలో ఇక్కడ మనకి మార్జిన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఈ మార్జిన్ క్యాలిక్యులేటర్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు జూలైకి సంబంధించినటువంటి పుట్టు 1960 పుట్టు కనుక నేను సెల్ చేస్తే నాకు పడేటువంటి కాస్ట్ ఏంటంటే ఇదిగోండి రఫ్లీ అరౌండ్ 1,93,000. సో ఈ 1,93,000 ఎలా వచ్చింది అంటే స్పాన్ మార్జిన్, ఎక్స్పోజర్ మార్జిన్ ప్లస్ రెండు కలుపుకుంటే ఈ స్పాన్ మార్జిన్, ఎక్స్పోజర్ మార్జిన్ రెండు కలుపుకుంటే ఈ వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూకి నేను సెల్ చేయాలి. సో ఈ వాల్యూకి నేను సెల్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం అనేది నాకు కలెక్ట్ అవుతుంది. సో ఈ ప్రీమియం అనేది బయ్యర్ నాకు ఇచ్చేస్తాడు. యాజ్ ఎ సెల్లర్గా బయ్యరు ఏదైతే ప్రీమియం పే చేస్తున్నాడో ఆ ప్రీమియం అనేది నాకు ఇచ్చేస్తాడు ఇనీషియల్గా. సో ఇనీషియల్గా బయ్యరు ప్రీమియం నాకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రీమియం నేను ఇక్కడ కలెక్ట్ చేశానో ఈ ప్రీమియం ఏదైతే నేను కలెక్ట్ చేశానో ఈ ప్రీమియము ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయ్యేంత వరకు నా దగ్గర అట్టిపెట్టుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీకి సెటిల్మెంట్ అవుతుంది. ఎలా సెటిల్మెంట్ అవుతుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1960 దగ్గర నేను పిఈని సెల్ చేశానంటే ఇక్కడ నాకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే 1960 బిలోకి మార్కెట్ పడినప్పుడే నాకు లాస్ వస్తుంది. 1960 ఎబో అంతే 1960 బిలో కనుక పడితే నాకు లాస్ వస్తుంది. ఇప్పుడు నేను 1960 దగ్గర స్ట్రైక్ దగ్గర నేను ఈ పిఈని సెల్ చేస్తే మార్కెట్ ఇక్కడి నుంచి అసలు పెరగలేదు, ఇలానే ఉందనుకుందాం. మార్కెట్ ఇక్కడి నుంచి పెరగలేదు, ఇలానే ఉంది అంటే నాకు ఫేవర్గా మార్కెట్ కదిలినా నేను మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి నేను ఫుట్ సేల్ చేశాను. సో నాకు ఫేవర్గా మార్కెట్ పైకి వెళ్ళినా లేకపోతే మార్కెట్లో ఎటువంటి కదలిక లేకుండా ఈ 1960కి ఒక 10 రూపాయలు అటు ఇటు ఉండి ఈ 8 days ఈ కాంట్రాక్ట్ ఈ ప్రైస్ దగ్గరే ఎక్స్పైరీ అయినా కూడా నాకు ఏదైతే ఈ 40 రూపీస్ ప్రీమియం ఉందో ఇది వచ్చి నా అకౌంట్లో పడిపోతాయి యాజ్ ఎ సెల్లర్గా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు సెల్లర్. సో ఇది నేను పైకి వెళ్తుందని కొన్నాను కాబట్టి నాకు ఎగనెస్ట్గా కిందకి వెళ్తే మాత్రమే నాకు లాస్ వస్తుంది. యాజ్ ఏ బయ్యర్గా నేను ఏదైతే వ్యూ అంటే 5% నాకు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను కొన్నప్పుడు పైకి వెళ్తేనే నాకు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, పైకి వెళ్తే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. బట్ సెల్లర్కి అలా కాదు, నేను అనుకున్న విధంగా పైకి వెళ్ళినా నాకు ప్రాఫిట్ వస్తుంది, లేదా అక్కడే మార్కెట్ ఉన్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ ఎక్కడ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైస్ అనేది క్లోజ్ అవుతుంది అనేది నాకు ఇంపార్టెంట్. 1960 ఎబో ₹1 అంటే 1961 దగ్గర 31st జూలై ఈవినింగ్కి క్లోజ్ అయినా కూడా నాకు ఈ ₹41 వచ్చి నా అకౌంట్లో పడిపోతాయి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు సెల్లర్. సో ఆ విధంగా సెల్లర్కి అనేది మార్కెట్లో ఎడ్జ్ ఉంటుంది.
అందుకనే ఇక్కడ మనం 18,000 రూపాయలు పెట్టేటువంటి ఆప్షను 1,93,000 పెట్టి సెల్ చేస్తాడు. సో కంపారేటివ్లీ ఇప్పుడు క్యాష్ మార్కెట్తో ఫ్యూచర్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే సెల్లర్కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 times మార్జిన్ అవుతుంది. అంటే మనకి 10,78,000 బై 1,93,000 తీసుకుంటే కనుక 5 times అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్యూచర్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్యూచర్ అనమాట. బట్ ప్రాఫిట్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి క్యాష్ మార్కెట్లో డైరెక్ట్గా 5% కనుక మూవ్ అయితే మనకి స్పాట్లో 5%, క్యాష్లో 5% వస్తుంది. వేరేస్ ఫ్యూచర్లో మనకి ఇక్కడ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి, ఎక్స్ తీసుకున్నాం కాబట్టి, సో ఇక్కడ 1% ఈక్వల్స్ టు 5% అవుతుంది. మార్జిన్ 5 times ఉంది కాబట్టి. సో 5% ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ 25% to 27% వస్తుంది మనకి ఇక్కడ. బట్ వేరాస్ ఆప్షన్ సెల్లింగ్ వచ్చేసరికి ఇక్కడ మార్కెట్ ఎంత మూవ్ అవుతుంది అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నేను ఎంత ప్రీమియం తీసుకుంటున్నాను అనేది మ్యాటర్. ఇక్కడ నేను బయ్యర్ దగ్గర నుంచి తీసుకున్న ప్రీమియం ఏంటి? 21,175 రూపీస్. ఎప్పటి వరకు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు. సో నేను ఏదైతే ప్రీమియం కలెక్ట్ చేశానో అదే నా ప్రాఫిట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇది ఈ 1,93,000కి ఈ 21,000 అనేది రిటర్న్ రూపంగా చూసుకుంటే కనుక మనకి ఇది 11% అవుతుంది. సో ఈ 11% అయినప్పుడు ఈ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు చేయాలి, మనం ఫ్యూచర్కే వెళ్ళొచ్చు కదా అనేటువంటి థాట్ కూడా వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ సెల్లర్స్ ఈ రిటర్న్ ఏదైతే 11% ఉందో ఈ రిటర్న్ 11%ని వీళ్ళు ఫ్యూచర్లో ఎంత రిటర్న్ వస్తుందో అంత రిటర్న్కి మ్యాచ్ చేసుకునేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. వాటినే స్ప్రెడ్స్ అంటారు. స్ప్రెడ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక లాట్ నాకు పడే కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,93,000 అవుతుంది అనుకున్నాం. 1,93,000 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కాల్ 2,000 బై ఒకటి యాడ్ చేస్తాను. కాల్ కాదు, పుట్. యా, పుట్ ఒకటి యాడ్ చేశాను. ఇప్పుడు నా మార్జిన్ ఎంతకు పడిపోయింది? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నా మార్జిన్ ఎంతకు పడిపోయింది? చాలా తక్కువ పడిపోయింది, రైట్? అంటే ఇందాక 1,93,000 కాస్త ఇప్పుడు 37,000కే వచ్చేసింది. అదేవిధంగా 2,000 కాకుండా 1,980 తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సేమ్. సో దీన్ని ఏమంటారంటే లైక్ హెడ్జింగ్ అంటారు. అంటే హెడ్జింగ్లో అడిషనల్గా నాకు క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి నేను సెల్లింగ్కి ఈక్వల్గా కనుక బయ్యింగ్ కూడా చేస్తే నాకు హెడ్జింగ్ వస్తుంది అనమాట. ఆ హెడ్జింగ్ వల్ల ఏంటంటే నాకు మార్జిన్ అనేది ఇంకా చాలా తగ్గిపోతుంది. మార్జిన్ తగ్గిపోయి నాకు ఎక్స్లో బెనిఫిట్ వస్తుంది. సో బెనిఫిట్ వస్తుంది అనమాట. సో అట్లాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక లాట్ని ఇదే అమౌంట్ తోటి 3 lots చేస్తారు. సో 3 lots చేసుకొని ఆ 3 lotsలో వచ్చినటువంటి రిటర్న్ బయ్యింగ్లో కొంత మీరు కొంత బై చేస్తారు కదా, ఆ బయ్యింగ్లో కొంత ప్రీమియం పోతుంది కదా, ఆ బయ్యింగ్లో పోయినటువంటి ప్రీమియము ఆ రిటర్న్ మైనస్ చేయగా ఇది ఈ ఫ్యూచర్కి మ్యాచ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఆప్షన్ సెల్లింగ్ అనేది బిగ్ ప్లేయర్స్ చేస్తుంటారు. ఎందుకంటే హై నెట్వర్త్ ఉన్నటువంటి పీపులే ఎక్కువగా ఇది చేస్తుంటారు. సో ఇక్కడ ఫైనల్గా అవుట్కమ్ ఏంటంటే బయ్యింగ్ క్యాష్ మార్కెట్లో కనుక అయితే మనకి ఎలాంటి రిస్క్ లేదు. ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అవ్వదు. ఒకవేళ ఈ నెలలో మనకు రాకపోయినా ఆ నెక్స్ట్ మంతో లేకపోతే ఆ నెక్స్ట్ మంతో మొత్తంగా కలిపి మనకు ఒకసారి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది క్యాష్ మార్కెట్లో. వెరాజ్ వన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్ కనుక అయితే అది ఆ నెలలో వచ్చిందా రాలేదా అంతవరకే తెలుస్తుంది. అది వచ్చిందా పోయిందా అంతవరకే. ఒకవేళ ఇది మనం కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ చేసుకోవాలి. ఇదే కాంట్రాక్ట్ని మళ్ళీ నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి ఇదే అమౌంట్ని మళ్ళీ నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ చేసుకుంటే ఆ రోల్ ఓవర్ ఛార్జెస్ ఉంటాయి. ఆ రోల్ ఓవర్ ఛార్జెస్ మనకి అడిషనల్గా పడతాయి. అండ్ ఆప్షన్ బయ్యింగ్లోకి వచ్చేసరికి దిస్ ఈస్ ద ఓన్లీ రిస్క్ గేమ్. బట్ 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద మార్కెట్ దీనివైపే వెళ్తున్నారు. ఇది చాలా టూ మచ్ డేంజరస్. సో నా అడ్వైజ్ ఏంటంటే ఈ ఆప్షన్ బయ్యింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఆప్షన్ బయ్యింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎప్పుడు చేయాలి అంటే మనంతట మనంగా ఓన్గా మనకి నాలెడ్జ్ ఉండి మనం అనాలిసిస్ చేసి మన వ్యూ కనుక కరెక్ట్గా ఉండి మనం అనుకున్న విధంగా కనుక స్టాక్ కనుక మూవ్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి నేను తీసుకుంటే వస్తాయి అనుకోవటం అనేది అవివేకం అవుతుంది. ఆప్షన్ బయ్యింగ్లో ఎవరు ఏమి చెప్పినా కూడా మీరు నమ్మద్దు. మీ అంతటా మీరుగా ఓన్గా దీనికి సంబంధించినటువంటి ఆ స్కిల్ని మీరు నేర్చుకొని మీరు ఓన్గా ఆ స్కిల్ మీరు నేర్చుకున్న తర్వాత మార్కెట్లో
దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయిన తర్వాత మాత్రమే దీని జోలి వెళ్ళండి, అప్పటి వరకు వెళ్ళొద్దు. అండ్ దీనికి కూడా కొంత నాలెడ్జ్ కావాలి. అంటే బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉంటే కనుక కంపారేటివ్లీ ఇది చాలా రిస్క్ తక్కువ, చాలా రిస్క్ తక్కువ. అంటే ఎడ్జ్ మీకు 70% ఉంటుంది దీంట్లో. ఎడ్జ్ 70%. ఇప్పుడు 1960 పిఈ మీరు సెల్ చేసి పెట్టారు అంటే మార్కెట్ మీకు ఎగనెస్ట్గా మూవ్ అయినంత వరకు మీకు రిస్క్ లేదు, మీకు ఎగనెస్ట్గా మూవ్ అయినంత వరకు రిస్క్ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ స్పాట్ ఉంది, క్యాష్ మార్కెట్ ఉంది, 1960 రూపీస్ దగ్గర మీరు కొన్నారు, 1 మంత్ మీరు తీసుకున్నారు, పెరగలేదు, ఓ 10 రూపాయలు అటు వెళ్ళింది, ఓ 10 రూపాయలు ఇటు వచ్చింది, మళ్ళీ ఓ 10 రూపాయలు అటు వెళ్ళింది ఇటు వచ్చింది, చివరికి 1960 దగ్గర 1970 దగ్గర ఆగింది. సో మీకు పెద్ద రిటర్నే ఉండదు. బట్ ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. మీకు ఏదైతే ఈ ప్రీమియం పే చేస్తున్నారో ఈ ప్రీమియంకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ ఎక్స్పైరీ లోపు కనుక ఇది మీకు అగెనెస్ట్గా కనుక మూవ్ అవ్వకపోతే ప్రైస్ అక్కడే ఉన్నా, మీరు ఎక్కడైతే 1960 దగ్గర కొన్నారో సెల్ చేశారో ప్రైస్ అక్కడే ఉన్నా కూడా ఇందులో ఉన్నటువంటి ప్రీమియం మొత్తం కూడా వచ్చి మీకు అకౌంట్లో పడిపోతుంది. ఎందుకంటే బయ్యర్ మీకు ఆల్రెడీ ప్రీమియం ముందే కట్టేశారు, మీకు కట్టేశారు. ఇట్స్ లైక్ ఏ బెట్టింగ్ టైప్ అనుకోండి, మీకు కట్టేశారు. సో ఇది నాకు ఫేవర్గా మూవ్ అయితే అప్పుడు మీరు యాజ్ ఎ సెల్లర్గా ఎంత మీకు ఎగనెస్ట్గా మూవ్ అయిందో అంత ఎగనెస్ట్కి మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది బయ్యర్కి. ఒకవేళ మీకు ఎగనెస్ట్గా కనుక మూవ్ అవ్వకుండా అక్కడే ఉన్నా లేదా మీకు ఫేవర్గా మూవ్ అయినా మీకు రిస్క్ లేదు. సో సేఫెస్ట్ గేమ్ ఇస్ ద క్యాష్ మార్కెట్, తర్వాత ఆప్షన్ సెల్లింగ్, దెన్ ఫ్యూచర్లో కూడా రిస్క్ ఉంటుంది. బట్ డెసిషన్ రైట్ అయి ఉండాలి. మీ డెసిషన్ మీరు తీసుకున్న డెసిషన్ కనుక రైట్ కనుక అయితే ఆల్మోస్ట్ ఇందులో కూడా మీకు ఎడ్జ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 60% మీకు ఎడ్జ్ ఉంటుంది. సో ఫ్యూచర్లో కూడా మంచి ఎడ్జ్ ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో ఆప్షన్ బయ్యింగ్, ఇది కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం కంప్లీట్గా మీరు నేర్చుకొని మార్కెట్లో సక్సెస్ అయిన తర్వాత మాత్రమే దీని జోలికి రండి అనేది నా సిన్సియర్ అడ్వైస్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఫ్రెండ్స్ అబౌట్ ది ట్రేడర్కి మార్కెట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ లైక్ క్యాష్ మార్కెట్ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, ఆప్షన్ బయ్యింగ్, ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఆప్షన్ బయ్యింగ్, ఇలాగ 4 రకాల అయినటువంటి మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో ద సేఫెస్ట్ మెథడ్ ఈస్ క్యాష్ మార్కెట్, అండ్ తర్వాత ఆప్షన్ సెల్లింగ్, దెన్ ఫ్యూచర్. ఈ 3 విత్ నాలెడ్జ్ తోటి కనుక చేయగలిగితే మంచి రిటర్న్స్ ఉంటాయి అండ్ చాలా అద్భుతాలు మనం స్టాక్ మార్కెట్లో చేయొచ్చు. థ్యాంక్ యూ. ఐ హోప్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.